హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సండే కదండి. నేను లేచేసరికి అయితే 11 అయింది. ఇంకా మా ఆయన అయితే పూరి చేస్తుండనమాట. నేను లేచేసరికి నాకు అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏ రోజైతే నేనే చేసుకుంటా కాబట్టి ఇక సండే రోజు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తాడనమాట. ఇక అయితే నేను లేచేసరికి మా ఆయన అయితే పూరి చేస్తానమాట. నేను లేచి బ్రష్ చేసుకొని పిండి అయితే పిసికిచ్చాను. ఇంకా మా ఆయన అయితే నేను చేస్తా అని చేస్తానమాట. కర్రీ అయితే పూరీకి అయితే కర్రీ ఏం చేయలేదండి. కర్రీ అయితే మామిడికాయ చట్నీ అద్దుకున్నాం. మామిడికాయ చట్నీ అద్దుకొని తినేసినాం. మా ఆయన అయితే బయటకు వెళ్ళిందనమాట. అయితే టిఫిన్ సెంటర్లో పల్లి చట్నీ కొంచెం తెచ్చుకుండు. ఆయన మామిడికాయ కారంతో ఎక్కువ తినలేడు అనమాట. నేనైతే ఏదైనా అడ్జస్ట్ అయ్యి తినేస్తా. పిల్లలు కూడా అంతే. ఇంకా మా ఆయన మాత్రం కొంచెం తింటాడు కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటాడు అనమాట. ఇంకా అయితే తనైతే పూరీ చేస్తాడు. నేనైతే బ్రష్ చేసుకొని స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకైతే పొద్దున్నే లేచి నేనైతే పని పొద్దునైతే లేగలేదు, 11 అయింది. నేను లేచి అయితే గిన్నెలు తోమేసి ఇల్లు ఒకటి ఊడ్చేసాను. మా ఆయన అయితే పూరీ చేసిండనమాట. బ్రష్ చేసుకొని స్నానం అయితే చేసేసి వచ్చాను. ఇక అయితే అందరం పూరీ అయితే తినేసామన్నమాట. నేనైతే నైట్ చేసిన చపాతీ ఉంటే తినేసాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినట్లేదు. ఇంకా అందువల్ల అయితే తినలేదన్నమాట. చపాతీ అయితే తినేసాను నేను. అందరం అయితే టిఫిన్ అయిపోయింది. ఇంకా టీ అయితే తాగినామన్నమాట. నేను మా ఆయన అయితే తనైతే ఎప్పుడన్నా ఒకసారి అడుగుతాడు. ఇంకైతే ఇవాళ టీ పెట్టని అడిగితే ఎట్నో టీ పెట్టమన్నాడు. తాగేసాం టీ అయితే. ఇంకైతే బిర్యానీ నేనైతే మా ఆయన అయితే బగారా చికెన్ చేయమన్నాడు. చికెన్ బగారా చికెన్ చేద్దాం అనుకుంటే ఈలోపు మా పెద్ద బాబు వచ్చి బిర్యానీ కావాలని ఏడుస్తున్నాడు అనమాట. బిర్యానీ చేయమని. ఇంకైతే చికెన్ వేసి పలావ్ టైప్ చేసేద్దాం అన్నట్టు ఇక అన్నీ కట్ చేస్తున్నాం. మా ఆయన అయితే ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకొని నేను చేస్తాలే అన్నాడు. ఇంకా నాకు రెస్ట్ అంటే ఫుల్ ఇష్టం. ఇక నేనైతే సర్లే అని చెప్పేసి ఓకే చెప్పేసా. ఇంకా తనైతే చేస్తున్నానమాట. ఇంకా నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నా. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ ఆయనే కట్ చేసుకుండు. పచ్చిమిర్చీలన్నీ ఆయనే కట్ చేసుకున్నాను అనమాట. అన్నీ అయితే తెచ్చి రెడీ పెట్టేసిండు. ఇంకా నేనైతే హెల్ప్ చేస్తున్నా. మా ఆయన అయితే మొత్తం కట్ చేసుకొని ఇంకా తనే చికెన్ కూడా అంతా కడిగేసి అంతా కలిపేస్తాను అనమాట. ఇంకా మేమైతే ఇక మామూలుగా అలా కబుర్లు చెప్పుకుంటా ఇంకైతే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా అంటే తను కూడా చేస్తుండు. మొత్తం ప్రిపేర్ చేస్తుండు ఆయన. మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తుండు. ఇంకా తనే వీడియో తీసేది మా పెద్ద బాబే. ఇంకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేస్తుండు. బిర్యానీకి అయితే పలావ్కి అయితే చికెన్ ముందే కలిపి పెట్టేసిండు. చికెన్కి కూడా మొత్తం మసాలా అన్నీ పట్టించేసిండు. ఆనియన్స్ కూడా తనే కట్ చేసుకుండు. ఇంకైతే కర్రీ కోసమని ఆయిల్ పక్కన ఇక కర్రీ కోసం గిన్నె పెట్టేసిండు. ఇంక అందులో ఆయిల్ పోస్తుండు అనమాట. ఇక తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తుండు. ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెడుతున్నాను అనమాట. మా పెద్ద బాబు అయితే తొంగి చూస్తుండు ఏం చేస్తున్నా అని. నేనైతే కళాయి దగ్గరికి రానియను. నాకు ఫుల్ భయం. గ్యాస్ కాడికి అసలు పిల్లల్ని రానియను. ఒకసారి అట్టే చేసిండు. వడలు చేస్తా అంటే చూస్తా అనేసి ఫుల్ కాగింది ఆయిల్ అయితే. ఇట్లా చేతులు స్టూల్ వేసుకొని చేతులు అటు ఇటు ఊపుతాడు అనమాట. ఇంకా కళాయికి తగిలి మొత్తం ఆయిల్ అంతా కింద పోయింది. ఇంకా అప్పటి నుంచి నాకు ఫుల్ భయం. నేను దగ్గరికి రానియను. ఇంకా అదృష్టం కొద్దీ మా బాబు మీద కానీ మా మీద కానీ పడలేదు. ఆ రోజు కూడా మా ఆయనే వడలు చేస్తాను అనమాట. ఇంకా అదృష్టం కొద్దీ పడలేదు. ఇంకా అందుకోసమని ఇంకా గ్యాస్ కాడికి అయితే రానియను నేను. ఇంకా అయితే చూస్తుండలాగా. ఇంకా మా ఆయన అయితే కర్రీ కోసమని ఆనియన్స్ అయితే వేసేసిండు. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసిండు. ఇంకా తర్వాత పలావ్ కోసమని కుక్కర్ తీస్తుండు. చికెన్ పలావ్ చేద్దామని కుక్కర్ అయితే ఒకసారి వాష్ చేసిండు. వాష్ చేసి అయితే గ్యాస్ మీద పెట్టిండు అనమాట. ఇంకా నెయ్యి అయితే కొనుక్కొచ్చిండు బయట. నేనే ప్రిపేర్ చేస్తా కానీ కొన్ని రోజుల నుంచి ఇక చేయట్లేదు అనమాట. ఇక అయితే నెయ్యి మాత్రం నెయ్యి అయితే బయట కొనుక్కొచ్చిండు. ఇంకా నెయ్యి వేస్తుండు అనమాట. నెయ్యి వేసేసి ఇంకా బిర్యానీకి కావాల్సినవి చూపిస్తాడు ఏమేమి వేయాలని. ఇంక అందులో అయితే ప్యాకెట్లు అయితే ఇవే వచ్చినాయి. మొన్న వరకు అయితే వేస్తుండ అనమాట. ఇంక నేనైతే వీడియో తీస్తున్నా. తనైతే పలావ్ చేస్తుండు. ఇంకైతే అన్నీ కావాల్సినవన్నీ వేసేసిండు. వేసి అవి మగ్గిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేస్తుండ అనమాట. చూపిస్తుండు చూడండి. ఇలా అయితే అంతా పెరుగు, మళ్ళీ అల్లం పేస్టు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి పట్టించేసి కాసేపు అట్లా పక్కన ఉంచేసి ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేసేసాక చికెన్ అయితే అందులో వేసేస్తాడు. ఇదైతే చికెన్ కర్రీకి అనమాట. అలా వేసేస్తాడు. ఇంకా ఇవాళ తను చేస్తా అనేసరికి నాకైతే ఫుల్ రెస్ట్ అండి.
ఇంకా ఆయన చేశాక గిన్నెలు ఇవన్నీ అంటే చదువుకోవడం అయితే సరిపోయిందండి నాకు. చదువుకోవటం, గిన్నెలు తోముకోవటం, డబ్బాలు అవి ఇవన్నీ కింద పెడితే అన్ని చదువుకోవడం అయితే సరిపోయింది నాకు. కొంచెం అనేది వంటకైతే హెల్ప్ చేసిండనమాట. నాకు వంట చేయటమే చాలా లేట్ పట్టిద్ది. ఇంకా తను వంట చేసేస్తా అంటే నేనేమో ఇంట్లో పని అయితే చేసేసుకున్నానండి. ఇలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం సండే రోజు అయితే. చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసామన్నమాట. ఇంకా మా ఆయన అయితే చికెన్ పలావ్ చేసిండనమాట. ఇంకైతే నేనైతే ఇక గిన్నెలు అయితే తోముకొని ఇల్లు ఊడ్చుకొని నీట్గా అన్ని సదిరేసుకుంటున్నా. ఇంకా మా ఆయన అయితే పాపం చెమటలు కారిపోతున్నాయి చూడండి ఆయనకైతే. ఇకైతే అంత కలిపి మూత పెట్టేసిండు. కొంచెం మగ్గుతుందనమాట. ఈలోపు అయితే మా పెద్దోడితో కొంచెం చిన్న ఫైట్ చేస్తుండు, కరాటే చేస్తుండ్రు అనమాట ఇద్దరు. నేర్పిస్తుండు ఎలా చేయాలి ఇలా చేయాలని. వీళ్ళిద్దరు బాగా, మా చిన్నోడు కూడా రాడండి ఎక్కువ. వాడు టీవీ బయట ఆడుకోవటం అవి చేస్తూ ఉంటాడు, టీవీ చూస్తాడు, లేదా చిన్న చిన్న తీట పనులు చేస్తూ ఉంటాడు. మా పెద్దోడు అట్ట కాదు, మేము ఎక్కడ ఉంటే ఆడు ఉంటాడు అనమాట. మా ఆయన అంటే ఫుల్ ఇష్టం నా మీదకి. మా ఆయన అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఆయనతోటి బాగా టైం స్పెండ్ చేస్తాడు. ఇక సండే అయినా ఇంక రోజు మా ఆయన వచ్చాకైనా ఇంకా తన దగ్గరే పడుకోవటం, తనతోటి ఆడుకోవటం అలాంటివి చేస్తూ ఉంటాడు మా పెద్ద బాబు. మా చిన్న బాబు అయితే నా పార్టీ, కాకపోతే ఎక్కువ ఉండడు అనమాట, నాతో పాటు టీవీ చూస్తూ ఉంటాడు. అయితే అవి అయితే అయిపోయింది. చికెన్ అయితే మగ్గింది. తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అందులో వేస్తుండ అనమాట. అవి చెప్తుండే ఫ్రైడ్ ఆనియన్స్ అని మర్చిపోయిందంట వేయటం. ఇందాకే వేయాల్సింది మర్చిపోయిందంట. అయితే ఇప్పుడైతే వేసి కలిపేసి మళ్ళీ అయితే కొత్తిమీర పుదీనా వేస్తుండ అనమాట. కొత్తిమీర పుదీనా వేసేసి కలిపి మూత పెట్టేస్తాడు. అవి చెప్తాడు చూడండి. ఇవాళ అయితే నాకు చాలా రెస్ట్ ఇచ్చిండండి మా ఆయన అయితే. ఇంకైతే మొత్తం ఇక కలిపేసిండు. కలిపిన తర్వాత ఇంక వాటర్ అయితే పోసిండు. ఇంకా మనకి రైస్ వేసుకొని ఎంత కావాలో అంత వాటర్ పోసేసిండు. చికెన్లో వాటర్ పోసి వాటర్ కొంచెం మరిగిన తర్వాత బియ్యం వేయాలా. అయితే వాటర్ పోసేసి బాగుందంట, సూపర్ ఉందండి నిజంగా. స్మెల్ కూడా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకైతే నేను చేస్తే అట్లా ఉంటుందని బిల్డప్లు ఇస్తుండ అనమాట. నిజంగా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా చేసిండు, చాలా సూపర్ ఉంది. స్మెల్ చాలా బాగా వచ్చింది మా ఆయన చేస్తుంటే. ఇంకా తర్వాత వాటర్ అయితే మరిగిపోయినాయండి. మరిగిపోయిన తర్వాత రైస్ అయితే వేసేసినాం. చికెన్ అయితే అసలు ఇంతవరకు కలపలేదండి, పక్కన సిమ్లో పెట్టేసిండు. ఇంక ఇదే చేస్తుండ అనమాట. కొంచెం అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతాడు. చికెను ఇక పక్కన అవుతుంది. ఇదైతే పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. చెప్తాడు రైస్ ఎంత వేయాలా, వాటర్ ఎన్ని పోయాలని చెప్తాడు. కాకపోతే వాయిస్ కరెక్ట్గా రాలేదు, మైక్ లేదండి. మామూలుగా ఇలా ఫోన్లో రికార్డింగ్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా రాలేదు వాయిస్. అందుకోసమని నేనైతే వాయిస్ మెసేజ్ ఇస్తున్నా. ఎన్ని విజిల్ ఇవ్వాలా, ఒక విజిల్ ఇవ్వాలని చెప్తాడు. కరెక్ట్గా వస్తే ఒక విజిల్, కొంచెం నీరు టైప్ పొంగిందంటే కరెక్ట్గా వచ్చిందాక ఒక విజిల్ ఇవ్వాలని చెప్తాడు అనమాట. ఇంకా మా చిన్నోడైతే చూస్తాడు ఎలా చేస్తాడు ఏందని చూస్తాడు. వాడికైతే టేస్ట్ చూడటానికి అయితే కొంచెం పోసిండు చేతిలో. చూస్తాడంట ఎట్లా ఉంది ఏందని. పలావ్ చేస్తున్నావా డాడీ అని అడిగిండు. అవునరా అంటే నాకు కూడా చూపి అంటే చూస్తున్నాడు అనమాట మా చిన్నోడు. ఇంకా మా పెద్ద గుర్రం వచ్చిండండి. మా పెద్దోడు వచ్చిండు, వాడు కూడా చూస్తాడు. ఇద్దరు ఒకటే, వాళ్ళ డాడీ మా పెద్దోడు ఇద్దరు ఒకటి. ఇంక చూడండి యాక్షన్ అట్ట చేస్తాడు. ఇక మామూలుగా చేయడు మా పెద్దోడు అసలుకి. ఇంక వాళ్ళ డాడీ చేస్తే ఎక్కలేని బిల్డప్లు ఇస్తాడు అనమాట. ఇక నేను కొంచెం కావాలని తాగుతాను, మళ్ళీ తీసుకొని నాకుతాను చూడండి. ఇంక వాళ్ళ డాడీ చేస్తే ఇంక ఎక్కలేని బిల్డప్లు అనమాట. ఇక నేను చేస్తే మమ్మీ నువ్వు చేసినావు ఎప్పుడైనా అని అడుగుతాండి. ఇలా స్మెల్ సూపర్ వస్తుంది డాడీ, టేస్ట్ బాగుంది డాడీ అని చెప్తా ఉన్నాడు మా పెద్దోడైతే. మా చిన్నోడు చూడండి నాకేసి ఇంకా కావాలంటాడు, వాడు సూపర్ ఉందంటాడు. నిజంగా చాలా బాగుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే బిర్యానీ అయితే ఇక కర్రీ ఇంతవరకు చూడలేదండి. కర్రీ అయితే తిప్పట్లేడు, బిర్యానీ అయితే చేస్తున్నాడు. పలావ్ అయితే చేస్తాను అనమాట. నాకు బిర్యానీనే వస్తుంది, మా పెద్దోడు బిర్యానీ అడిగిండు కాబట్టి. ఇదైతే సింపుల్గా అయిపోద్దని ఇలా అయితే చేసామండి. కాకపోతే చాలా ఏడు పట్టిందిలే, నేను కూడా కొంచెం హెల్ప్ చేశా, తను కూడా చేసిండు. కానీ కుకింగ్ అయితే తనే చాలా బాగా చేసిండు. చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ, చాలా బాగా వచ్చిందండి. పలావ్ కూడా మస్తు చేసిండు అసలుకి.
చూడండి ఈ విధంగా అయితే అయిందనమాట. చూడటానికి కూడా చాలా బాగుంది కానీ టేస్ట్ కూడా నిజంగా సూపర్ ఉందండి. మీరు చేస్తే ఇలా ట్రై చేసి చూడండి. మా వాడికి చూడండి స్మెల్కే కళ్ళు తిరుగుతున్నాయి. అంటే వాడు ఓవర్ యాక్షన్ చూసారండి ఎట్లా చేస్తాడో. నేను చేస్తే మాత్రం అలా అన్నాడు అనమాట. వాళ్ళ డాడీ చేస్తే మాత్రం సూపర్ ఉంది డాడీ అంటాడు. ఏది చేసినా అంతే వాడు. కర్రీ చూడండి, కర్రీ అయితే ఇలా అయిందనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. చాలా బాగా చేసిండు, అసలుకి మామూలు టేస్ట్ లేదు. నిజంగా చెప్తాను, నేను చేసినా కానీ ఎంత టేస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఇంత టేస్ట్ రాదు. మా ఆయన అయితే సూపర్ చేసిండండి అసలుకి. మా పెద్దోడు అడుగుతాను, నువ్వు చేస్తే ఇలా ఉంటుందా మమ్మీ అని అడుగుతాడు. కానీ సూపర్ ఉందండి, చాలా బాగా చేసిండు. టేస్ట్ మాత్రం మస్తు ఉంది అసలుకి. నేను చేసినా కానీ ఇంత టేస్ట్ ఉండదండి. మా చిన్నోడు కూడా అసలు మస్తు ఉందనుకోండి తింటాడు. వాడు కారం తిండు, ఇలా కారం కూడా లేదండి, అసలు మంచిగా సరిపోయింది. మా ఆయనకి బిల్డప్లు చూడండి ఎట్లా చేస్తుండో. మా పెద్దోడు నాకు తినిపిస్తాడు అనమాట. మా చిన్నోడు మా మా ఆయనను మా పెద్దోడు తినిపిస్తాడు. తర్వాత మా చిన్నోడు తినిపించిండు, కాకపోతే వీడియో తీయలే. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఇలా ఉంది. ఈ సండే అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్, రేపు వీడియోలో కలుద్దాం.